నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలో వరద బాధితులకి ఆర్థిక సాయం అందజేసేందుకు ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరం ఒకటే పని చేయగలిగాం. ఒకవైపు వర్షపు నీరు వస్తుంటే మరొక వైపు బుడమేరు నీరు పోటెత్తింది. అధికార యంత్రాంగంతో పాటు నేను స్వయంగా బురదలో దిగాను. తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడగలిగాం. విరాళాల కోసం రాష్ట్ర ప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారు. వరద బాధితులకి సాయం చేద్దామని పిలుపు అంతా ముందుకొచ్చారు. సీఎం సహాయ నిధికి 400 కోట్లు రావటం ఒక చరిత్ర. నాతో పాటు ఉద్యోగులంతా 11 రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారు. వరద నీటిలో బాధితులకి అన్ని రకాల సాయం అందించే ప్రయత్నం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ రోజు మనం ఫైనల్ గా మీకు థ్యాంక్స్ గివింగ్ సెపరేట్ గా పెట్టుకున్నాను. నేను ఒక హామీ ఇచ్చాను, లాస్ట్ మైల్ లాస్ట్ పర్సన్ కు న్యాయం చేసే వరకు ఈ ఆపరేషన్స్ కొనసాగుతాయని. ఇప్పుడు నేనేంటంటే ఇక్కడికి వచ్చింది ఈరోజు ఫేజ్ 1 లో బెనిఫిషరీస్ కి అందరికి రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. నేను ఒక్కడనే కాదు, టీమ్ యాజ్ సచ్. ఒక 10 రోజులు 11 రోజులు నేను 100 days లో నేను టైం స్పెండ్ చేసింది మానిటర్ చేసుకుంటున్నాను. ఏ యాక్టివిటీకి ఎంత స్పెండ్ చేశానని. నేను ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూకి ఎంత స్పెండ్ చేశానో దానికంటే డబుల్ టైం దీనికి స్పెండ్ చేశాను. ఇక్కడ 146 hours 11 days ఇక్కడే ఉండి. ఎందుకంటే ఇది ఒక పెద్ద విపత్తు, బిగ్గెస్ట్ క్రైసిస్. సఫరింగ్ కూడా హ్యూజ్ సఫరింగ్ బై హ్యూమన్ బీయింగ్స్. అది చూసిన తర్వాత నేను ఇక్కడే ఉండడం, మనమందరం కలిసి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయాం. ఎప్పుడు కూడా సమస్య ఒక హ్యూజ్ సమస్య వచ్చినప్పుడు, అది కాకుండా నేను చాలా సమస్యలు చూశాను. ఈవెన్ సింగరేణి కాలరీస్ లో అండర్ గ్రౌండ్ మైన్స్ పడిపోయినప్పుడు ఒక 25-30 మంది చనిపోయారు. ఇంకా ఎక్కువే అనుకుంటాను, నెంబర్ నాకు కరెక్ట్ గా జ్ఞాపకం లేదు. 5-6 కిలోమీటర్ల కేవ్ లోపలికి, గని లోపలికి వెళ్ళాను నేను. మా ఆఫీసర్స్ వద్దన్నారు. లేదు సార్, అది డేంజర్ గా ఉంది, ఎక్కడన్నా అది కూడా మళ్లీ కొలాప్స్ కావచ్చు, ప్రికాషన్స్ యూ షుడ్ నాట్ గో అన్నారు. ఐ సెడ్ నో, ఐ హ్యావ్ టు గో. ఐ హ్యావ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్. నేను పోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ ఏ విధంగా లోపలికి వెళ్తారు పనిచేయడానికి, వాట్ ఈస్ ది సేఫ్టీ యూ ఆర్ ప్రొవైడింగ్ అని వెళ్ళాను. స్పాట్ చూశాను, వచ్చాను. మాక్సిమం అప్పట్లోనే ఈచ్ పర్సన్ కి ఆర్థిక సహాయం చేసాం, మ్యాక్సిమం చేసాం, అన్ని చేశాం. అక్కడి నుంచి ఉదూరు చూశాను, సూపర్ సైక్లోన్ చూశాను. కానీ అన్నింటికంటే ఇది డిఫరెంట్ డైమెన్షన్. స్టీల్ ప్లాంట్ అంశంపై కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. విశాఖపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనీయబోమని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారు. పాదయాత్ర సమయంలో నేను కూడా అదే చెప్పాను. గత 5 ఏళ్లలో విశాఖ ఉక్కును ఏ కొంచెమైనా సాయం జరిగిందా? ప్రైవేటీకరణ యోచనే లేదు. వైసీపీ మాత్రం ప్రతిరోజు ఎక్స్ లో పోస్ట్ పెడుతోంది. ఇంకా వాళ్ళకు బుద్ధి రాలేదు అని లోకేష్ వ్యాఖ్యానించారు. మళ్లీ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు, ఆ ప్రాజెక్ట్స్ ని ఫండ్ చేసడానికి ఫైనాన్సియర్స్. మేము ఇచ్చిన 6 హామీలో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పన మా లక్ష్యం అని. దానికి ఎవరు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తే అలాంటి పెట్టుబడులు పెడితే వాళ్ళకి మెరుగైన ఇన్సెంటివ్స్ ఇస్తాము, వాళ్ళు పెద్ద ఎత్తున ఆహ్వానిస్తామని కూడా నేను వాళ్ళకి హామీ ఇస్తాం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు మేము రావన్నా మీరు రాండి, మంచి బీచ్ ఉంది, అద్భుతమైన సిటీ, కన్వెన్షన్ సెంటర్ కడదామన్నారు. అది కానీ వచ్చి ఉంటే ఈరోజు మనకి ఈ రీజన్ అంటే ఈ ప్రాంతంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ వచ్చేది, హోటల్ వచ్చేది. కనీసం 20,000 మంది అక్కడ పనిచేశారు. ఏకపక్షంగా వాళ్ళ భూములు క్యాన్సిల్ చేసి వెనక్కి పంపించేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, అఫీషియల్ గా రాశారు, ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాలు మేము పెట్టుబడి పెడతాం. పారిశ్రామికవేత్తలు కూడా ఇబ్బంది పడ్డారు. లూలు గ్రూప్ లాంటి వ్యక్తులు ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి వైపు వచ్చేదానికి కొంచెం ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే పొరపాటు మళ్ళీ అతను వస్తే ఏంటని ఉందా భయం ఉంది ప్రజల్లో. పారిశ్రామికవేత్తలు కూడా భయం ఉందండి. చాలా మంది నాకు చెప్పారు. రెడ్ బుక్ లో నేను రెడ్ బుక్ గురించి ప్రతి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడాను. పాదయాత్రలో దాదాపు 90 పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకున్నాను.
దాంట్లో చాలా స్పష్టంగా చెప్పా, ఏ అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వదిలిపెట్టేది లేదు. స్టీల్ ప్లాంట్ విషయం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ మనకి వచ్చింది గతంలో. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని పెద్ద ఎత్తున గతంలో మాట్లాడింది లోకేష్. ఇది నేను పాదయాత్ర ప్రారంభించే ముందల కూడా నేను మాట్లాడా. గత ప్రభుత్వం ఈనాడు విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలే. వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఈనాడు గత ప్రభుత్వం ఇవ్వలా. విశాఖ ప్రజలు ఇంత తీర్పు వచ్చినా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? తిరుమల పవిత్రతకి చంద్రబాబు భంగం కలిగించారని, ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కల్తీ జరిగిందని చెబుతూ ఉన్నారు. రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు అబద్దాలాడుతున్నారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుని వైఎస్ జగన్ నిలదీశారు. వైఎస్ఆర్సీపీ నేతలంతా పూజల్లో పాల్గొనాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు తయారీలో అపచారం జరిగిందనే వార్తలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. కలియుగ దైవం హిందువుల ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి పవిత్రత చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శాంతి హోమం, సంప్రోక్షణ కార్యక్రమాలు తిరుమలలో శాస్త్రోక్తంగా కొనసాగుతూ ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి భగవంతుని క్షమాపణ కోరారని తెలియజేశారు. గుంటూరు ఏటుకూరు గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో పవన్ కళ్యాణ్ దీక్షకు సంఘీభావంగా జన సైనికులు, వీర మహిళలు దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర, టీడీపీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య పాల్గొన్నారు. గత ప్రభుత్వం కమిషన్లకి కక్కుర్తిపడి దేవుని ప్రసాదంలో కూడా అపచారం చేయటం క్షమించరాని నేరమని తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవంగా భావించబడేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లభించేటటువంటి తిరుపతి లడ్డు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసాదంగా తీసుకరించడం అనేటువంటిది చూస్తున్నాం. అయితే అలాంటి భక్తి పారవశ్యంతో కూడుకున్నటువంటి ఆ ప్రసాదంలో కల్తీ జరిగిందన్నటువంటి ఒక అపచారాన్ని పరిష్కరించాలి, దీనికి ప్రాయశ్చిత్తం జరగాలి, భగవంతుణ్ణి క్షమాపణ కోరాలని జనసేన నాయకులు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం చేశారు. ప్రక్షాళన కార్యక్రమం, ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని చేపట్టడం ఈరోజు జనసేన నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా ఇలవేల్పులో జరిగినటువంటి అపచారానికి ప్రాయశ్చిత్తంగా దీక్షలు చేయడం అనేటువంటి కార్యక్రమం ఈరోజు మన ఆంజనేయ స్వామి, ఏటుకూరు ఆంజనేయ స్వామి గుడిలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములైనందుకు నా జీవితం కూడా ధన్యమైందిగా నేను భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కొలిసేటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. వారికి సంబంధించిన దేవుడికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి ప్రసాదంలో అపచారం జరిగిందని గుర్తించడం జరిగింది. గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో కమిషన్లకు కక్కుర్తిపడి ప్రసాదంలో కూడా అపచారం చేయడం తీవ్ర క్షమించరాండి. మేము ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఆ ప్రభుత్వంలో ఆ వ్యక్తులు తప్పు చేసినా కూడా స్వామి మీరు క్షమించండి, మీరు ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి క్షమించండి, అపచారం చేసిన వాళ్ళు కూడా క్షమించండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరు తప్పు చేసినా కూడా భగవంతుడి దగ్గర అందరూ కూడా క్షమాపణ అడగాల్సిందే. అందులో భాగంగా నేను 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటానని చెప్పారు. వారికి మద్దతుగా మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులందరూ కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేపడతా ఉన్నాం. అట్లానే ప్రత్యేకంగా గుంటూరు జిల్లా పార్టీ తరఫున 111 మంది వీర మహిళలు, జన సైనికులు అందరూ కలిసి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాం. వారితో పాటు అంటే మేము వారు 2 రోజులు ముందుగా చేస్తే మేము 9 రోజుల పాటు దీక్ష చేపట్టి అందరం కూడా ఈ యొక్క అపచారాన్ని క్షమించమని ఆ దేవదేవుని వేడుకుంటూ ఈ యొక్క దీక్ష చేపట్టాం. ఈరోజు కార్యక్రమం ఇక్కడ ఏం జరిగింది? ఈ రోజున 2వ రోజు మేము దీక్ష చేపట్టి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టి 4వ రోజు ఏటుకూరులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో మా కార్పొరేటర్
లక్ష్మీదుర్గ గారి ఆధ్వర్యంలో నిన్నేమో గోరంట్లో చేసి ఈ రోజున ఏటుకూరులో చేస్తా ఉన్నాం. రాజకీయాల కోసం చంద్రబాబు దైవాన్ని కూడా వదలట్లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పార్టీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీతో కలిసి తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు పేర్ని నాని. తిరుమలలో నెయ్యిని వెనక్కి పంపామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. చంద్రబాబు, లోకేష్ మాత్రం అబద్దాలు చెబుతున్నారు. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. తన కుట్ర రాజకీయాల కోసం కోట్ల మంది భక్తుల మనోభావాలని దెబ్బతీశారని ఆయన వెల్లడించారు. జంతువుల యొక్క కొవ్వు అవశేషాలు ఉన్నటువంటి నేతితో తయారు చేసిన ప్రసాదాలని భక్తులకు పంచేశారని చెప్పని తప్పుడు ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి కోసం సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ మహత్యాన్ని, తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి నైవేద్యమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని కూడా దుర్మార్గంగా రాజకీయాలకి వాడుకుంటూ ఒక పవిత్ర దేవాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైందవ ప్రజల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని కూడా రాజకీయాల్లో భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే స్థాయిలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో కూర్చున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారైన శ్యామలరావు గారు నెయ్యిలో లోపాలున్నటువంటి నెయ్యిని వెనక్కి తిప్పి పంపాము, మేము దాన్ని వాడలేదు, స్వీకరించలేదు అని, ప్రసాదానికి దాన్ని వాడకుండానే వెనక్కి తిప్పి పంపించాము అని చెప్పని, అలాగే తిరుపతిలో ల్యాబ్ ఉంది, ల్యాబ్లో మేము పరీక్ష చేసి అటువంటి నెయ్యిని వెనక్కి పంపించాము, వాడలేదని చెప్పని ఈవో చెప్తున్నప్పటికీ కూడా దుర్మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో జంతువు కొవ్వు కలిసిందని, అలాగే వారి కుమారుడైన నారా లోకేష్ నాయుడు గారు మరొక అబద్ధాలాడటంలో, అసత్యం ఆడటంలో మరొక 10 అడుగులు ముందుకేసి పంది కొవ్వు కలిసిందని చెప్పని ప్రసాదంలో నారా లోకేష్ మాట్లాడుతూ భారీ ఎత్తున వరద విజయవాడని ముంచెత్తినప్పటికీ కేవలం 10 రోజుల్లోనే పూర్వపు విజయవాడని పునరుద్ధరించిన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలియజేశారు. అకాల వర్షం కారణంగా సర్వం కోల్పోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందని గుర్తు చేశారు. గుంటూరు అడప బజార్లో వర్షం కారణంగా ఇల్లు కూలిపోయి అడప సూరమ్మ గత 4 రోజుల క్రితం మరణించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కేవలం రోజుల వ్యవధిలోనే 5 లక్షల చెక్ని బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. బుధవారం ఈ చెక్ను ఎమ్మెల్యే మృతురాలు కుమారుడు అడప శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. ప్రకృతి ప్రకోపానికి ఇల్లు ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందించిందని తెలియజేశారు. ప్రజాహితాన్ని కాంక్షించే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు ఎమ్మెల్యేగా గర్విస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అడప కాశీ విశ్వనాథం, 18వ డివిజన్ టీడీపీ నాయకులు సాంబశివరావు, ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మొన్న వరదల్లో కొన్ని ఇళ్ళు చాలా పాడైపోయిన మనం చూసాము. అయితే అదేవిధంగా ఇక్కడ అడప బజార్లో అడప సూరమ్మ గారు ఇల్లు కప్పు కూలిపోయి దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. దాని నుంచి బయటపడే ఒక మార్గంగా మా వంతు సాయంగా ప్రభుత్వాలు ఈరోజు వాళ్ళకి ఆ కుటుంబానికి అండగా వారి కుమారుడికి 5,000 రూపాయలు చెక్ని 5 లక్షల చెక్ని అందించడం జరిగింది. చాలా ఆనందదాయకంగా ఉంది. అందరం కలిసి పనిచేస్తే నిజంగా అవసరార్థులకి ఇలాంటి ఆపన్న హస్తాన్ని అందించగలము అని చెప్పి ఈరోజు ఇటు యంత్రాంగము ఇటు ప్రభుత్వాలు నిరూపించాయి. చాలా ఆనందంగా ఉంది. శ్రీనివాసరావు గారికి ఏదైతే లోటు జరిగిందో దాన్ని పూడ్చలేనిది అయినప్పటికీ ఈరోజు
మేమందరం మీకు ఉన్నాము అనే ఒక ఈ క్రియ చాలా ఆనందాన్ని మాకు మనసులో కలిగించింది. ఫ్లడ్స్లో ఇలాగా చాలామంది ఇబ్బంది పడి బాధపడి ఇల్లు కోల్పోయిన వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఇప్పటికే ప్రభుత్వాలు చాలా ఎక్స్‌గ్రేషియాని ఇవ్వడం జరిగింది. మొన్న మన విజయవాడ పరిస్థితి కూడా చూసాము. వితిన్ 10 daysలో మొత్తం మళ్ళీ బ్యాక్ టు నార్మల్కి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారి కృషి. ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ఈరోజు నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది. 5 లక్షలు ఇవ్వడం అన్నది చిన్న విషయం కాదు. మరి ఎప్పుడు కూడా ఇది చరిత్రలో 5 లక్షలు ఇవ్వడం జరగలేదు. ఇది మొట్టమొదటిసారి. ఇది మంచి ప్రభుత్వాన్ని ఇంతకంటే రుజువు మనం చేయాల్సిన పని లేదు. మాకు కూడా చాలా ఈ ప్రభుత్వం కింద చేయడం, ఒక ఎమ్మెల్యేగా అది కూటమి ప్రభుత్వం కింద ఉండడం నిజంగా చాలా ఆనందంగా. ఆ చనిపోయిన మరణం దురదృష్టమైనప్పటికీ దానికి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినమ్మంటే ఆమె స్పందించి, ఎలా అంటే ఆ రోజున ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఊళ్ళో ఉన్నారు. ఊళ్ళో ఉన్నప్పటికీ ఆమె స్పందించి ఎమ్మటే ఆఫీసర్ని, పోలీసు వాళ్ళని, డాక్టర్ని అలర్ట్ చేసి దీన్ని పర్యవేక్షించి ఇంత త్వరగా నష్టపరిహారం చెల్లించేందుకు పనిచేసే ప్రభుత్వంలో మనసుతో పనిచేసే కష్టపడే ఎమ్మెల్యే మాకు దొరికినందుకు మాకు ఆమెని అభినందించడం అనేది ఈ టైం కాకపోయినా ఆమెకు రుణపడి ఉంటాం. ఎందుకంటే నేను దాదాపుగా 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇంత త్వరగా స్పందించి చేసిన ఎమ్మెల్యే గారు మాధవి గారికి థ్యాంక్స్. దీనికి సహాయపడిన ఎంపీ గారి తమ్ముడు రవి గారు ఉన్నారు. అందరికి కూడా పొలిటికల్ గా అందరూ సహాయం చేశారు, ఆఫీసర్లు సహాయం చేశారు. అందరికి కూడా ధన్యవాదాలు. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఒకటైన గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక హాస్పిటల్లో ఉచిత లివర్ ఫంక్షన్ టెస్టులు శిబిరాన్ని నిర్వహించినట్లు హాస్పిటల్ ఎండీ డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు తెలిపారు. ఆకలి లేకపోవడం, కడుపుబ్బరం, కడుపులో మంట, జీర్ణ వ్యవస్థకి సంబంధించిన ఇబ్బందులు, లివర్ ఫంక్షన్ కి సంబంధించిన సమస్యలు కారణం అవుతాయని చెప్పారు. అటువంటి సమస్యల నుంచి బయటపడేందుకు శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ అందిస్తున్న వైద్య సేవల్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. అత్యంత దీర్ఘకాలిక వ్యాధులైన కీళ్ల నొప్పులు, నడునొప్పి, మెడనొప్పి, పక్షవాతం, సోరియాసిస్ వంటి వ్యాధులకి తమ హాస్పిటల్లో అత్యుత్తమ వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక హాస్పిటల్, కొట్టకల్ ఆయుర్వేదశాల కేరళ వారి యొక్క అనుబంధ సంస్థ, తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఆయుర్వేదిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సుమారు 120 బెడెడ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఇక్కడ ఈరోజు ఉచితంగా లివర్ ఫంక్షన్ టెస్టులు అంటే ఎల్ఎఫ్టి అంటే మనకి ఇప్పుడు ఎస్జిఓటి, ఎస్జిపిటి, ఏఎల్టి, సీరం బయోరూబిన్, ఇండైరెక్ట్, టోటల్ ఈ పరీక్షలన్నీ కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నగర ప్రజలందరూ ఈ యొక్క ఉచిత టెస్టులు చేయించుకొని వారి యొక్క లివర్కి సంబంధించిన వ్యాధులను త్వరితగతిన గుర్తించి తొందరగా వైద్యం చేయించుకోవడం వల్ల మనకు అనారోగ్యం నుంచి రక్షించుకోవచ్చు. మనం కామన్గా చూసినట్లయితే అందరిలో ఎక్కువగా ఆకలి లేకపోవడం, కడుపుబ్బరము, కడుపులో మంట, నొప్పి, కొన్నిసార్లు కనురెప్పల కింద కళ్ళలో కింది భాగంలో స్క్లీరా అంటాం, పసుపచ్చగా మారటం, గోళ్ళు తెల్లగా మారటం, ఏమీ తినకపోవడం, ఇలాంటివి ఏదైనా తిన్నా జీర్ణం కాకపోవడం, ఇలాంటివి మనకి సహించకపోవడం, ఇలాంటి లక్షణాలు మనకు లివర్ సంబంధిత వ్యాధుల్లో కనపడుతూ ఉంటాయి ఈ లక్షణాలు. కాబట్టి ఈ లక్షణాలను బట్టి మనము ఈ యొక్క వ్యాధుల్ని గుర్తించవచ్చు. ఇప్పుడు అందరిలో చూసినట్లయితే ముఖ్యంగా హెపటోమెగాలి అని, సిరోసిస్ ఆఫ్ లివర్ అని, ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు ఎటువంటి ఇది లేకుండా మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉచిత టెస్టులు అందరూ చేయించుకొని అందరం కూడా మనము ఈ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్తున్నాం. అదేవిధంగా మన ఆయుర్వేదిక్ హాస్పిటల్లో అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులైన కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, ఇలాంటి డిస్క్ ప్రాబ్లం లాంటి దీర్ఘకాలిక వ్యాధులే కాకుండా సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు, అదేవిధంగా పక్షవాతం, గ్యాస్ట్రిక్ అల్సర్స్, సిరోసిస్ ఆఫ్ లివర్, హెపటోమెగాలి, పసతిత్తులు రాళ్ళు, ఇలాంటివన్నీ కూడా చూస్తాము. కాబట్టి అందరూ మా యొక్క వైద్య బృందం యొక్క ఆధ్వర్యంలో జరిగే ఈ ఉచిత వైద్య పరీక్షలు మరియు ఉచిత నాడీ పరీక్షని ఉపయోగించుకోగలరని మనవి. పవిత్రమైన తిరుపతి లడ్డు కల్తీ విషయం కలుషిత రాజకీయాలకు దారితీయకూడదని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. మత విశ్వాసాలతో ఆటలాడుకోవటం, నింద ఆరోపణలు చేసుకోవటం మంచిది కాదని హితో పలికారు. ఇది మత విభజనకు దారితీసే ప్రమాదంగా ఉందని తెలిపారు. గతంలోనే తిరుపతిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే కుటీల ప్రయత్నాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే కులాల వారీగా విడిపోయామని, దీనికి తోడు మత విభజన వస్తే రాష్ట్ర ప్రగతి కుంటుపడుతుందని తెలియజేశారు. తిరుమల లడ్డు కల్తీ విషయంలో అన్ని పార్టీలు సంయమనం పాటించి సిట్ నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని తెలిపారు.
గత వారం రోజులుగా తిరుపతి పవిత్రమైన లడ్డులో దానికి వాడే నేతిలో జంతువుల కొవ్వు పదార్థం కలిసిందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్ని మరోసారి వేడెక్కించింది. కానీ ఈ వేడి అందులో ఉన్న వాస్తవికతను భక్త కోటిగా కాకుండా మొత్తం రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి తేటతెల్లం చేసే విధంగా ఉండాలి తప్ప రాష్ట్రంలో కలుషితం రాజకీయ కలుషితాన్ని పెంచడానికి దారితీయకూడదు. మత విశ్వాసాలతో ఆటలాడుకునే పరిస్థితికి పోకూడదు. అది రాజకీయ పార్టీలైనా ప్రజా సంఘాలైనా ధార్మిక సంస్థలైనా నిగ్గుదేల్చే వైపు ప్రయత్నం ఉండాలి తప్ప నిందారోపణలతోటి రెచ్చగొట్టుకునేటువంటి విధంగా మత విభజనకి దోహదపడే విధంగా ఎవరు కూడా పాల్పడకూడదని చెప్పి గతంలోనే తిరుపతిని కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని తమ స్వాధీనంలో తెచ్చుకోవాలనే ఒక కుటిల ప్రయత్నం కొన్నిసార్లు మనము పత్రికల్లో విన్నాము, చూసాము. కానీ అలా దారి తీయకూడదు. రెండోది, ఇప్పటికే మన రాష్ట్రం కుల విభజన వచ్చి ఉగ్రవాదుల్ని రాష్ట్రానికి తీరని నష్టాన్ని కల్పించే భావజాలం ఉన్న వాళ్ళని రాష్ట్ర ప్రయోజనాల కన్నా స్వీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టిన వాళ్ళకి మద్దతిచ్చే అమాయక ప్రజలు ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి కుల విభజనతో పాటు మత విభజన కూడా వస్తే మన రాష్ట్ర పురోభివృద్ధి చాలా దెబ్బతింటుంది. తెలుగు ప్రజల ఔన్నత్యం ఇంకా దెబ్బతింటుంది. ప్రపంచవ్యాప్తంగా తిరుపతికున్న ప్రతిష్ట మండగలుస్తుంది. అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలని రాములవారి ఆలయ రథానికి నిప్పు పెట్టిన ఘటనపై 24 గంటల్లో కేసు ఛేదించామని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తి రథానికి నిప్పు పెట్టినట్లు గుర్తించినట్లు తెలిపారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ నెల 23న ఆలయ రథానికి నిప్పు పెట్టారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు 24 గంటల్లో కేసును ఛేదించాం. ఎర్ఎస్ స్వామిరెడ్డి సోదరులు 20 లక్షలు వెచ్చించి 2022లో రథం చేయించారు. దీనికోసం గ్రామస్తుల నుంచి ఎలాంటి విరాళాలు సేకరించలేదు. ఈ విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో జరిగిన గొడవతో రథానికి ఎర్రెస్ స్వామిరెడ్డి కుమారుడు ఈశ్వర్రెడ్డి నిప్పు పెట్టాడు. అర్ధరాత్రి పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు విచారణలో అంగీకరించారు. అతడు ప్రస్తుతం వైసీపీ కార్యకర్త. అయితే దీనిలో రాజకీయ కోణం లేదు. రథానికి నిప్పు అంశంలో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈశ్వర్రెడ్డిని అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. గత 2 సంవత్సరాలు వెనక నుంచి ఈ రథాన్ని ఒక ఫ్యామిలీ తరపు నుంచి రామాంజనేయులు రెడ్డి, గోపాల్ రెడ్డి వీళ్ళు వాళ్ళ బ్రదర్స్ కలిపి ఈ రథాన్ని డొనేట్ చేయడం జరిగింది. ఈశ్వర్రెడ్డి చాలాసార్లు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అండ్ ఆ రథాన్ని మార్చేయాలని కూడా చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. అక్యూజ్డ్ ఈశ్వర్రెడ్డి అతని బైక్లో నుంచి ఫ్యూయల్ అది తీసుకొని రథం పెట్టినటువంటి షెడ్ ఏముంది దాని లాక్ని యాక్సెల్ బ్లేడ్తో అది కట్ చేసి లోపల పెట్రోల్ని దాని మీద వేసి దానికి అగ్గి పెట్టడం జరిగింది. దీంట్లో మనం చూసినట్టయితే ఎవరు ఈశ్వర్రెడ్డి ఉన్నారు, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలాగా మనకు తెలిసి వచ్చింది. దేవరా సినిమా టికెట్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. టికెట్ ధర పెంపుని 14 రోజులు కాకుండా 10 రోజులకే పరిమితం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం దేవరా. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేపథ్యంలో టికెట్ల రేటుని పెంచేందుకే వెసులుబాటు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దేవరా నిర్మాతలు విజ్ఞప్తి చేశారు. దీంతో 14 రోజుల పాటు టికెట్ల రేటు పెంచుకునే వెసులుబాటుతో పాటు రిలీజ్ 6 ఆటల్ని కూడా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా 9 రోజుల వరకు 5 షోలు ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో తాజాగా దేవరా టికెట్ ధర పెంపుపై హైకోర్టులో పిల్ దాఖలైంది. విచారణ చేపట్టిన ధర్మాసనం ధర పెంపుని 14 రోజుల వరకు పొడిగించడాన్ని తప్పుపట్టింది. పెంచిన ధరలు 10 రోజుల వరకే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
క్రైస్తవుల పట్ల గౌరవం విశ్వాసం కలిగిన వ్యక్తి మొదటి నుంచి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడేనని క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మదిరాల మ్యాని తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్రిస్టియన్ మతానికి సంబంధించిన కుల పెద్దలు మత పెద్దలు నారా చంద్రబాబుని కలిసి క్రైస్తవ భవనాన్ని ఏర్పాటు చేయమని అడిగారు. అడిగిన వెంటనే చంద్రబాబు నాయుడు 2 ఎకరాల భూమిని 10 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసి భవన నిర్మాణాన్ని చేపట్టమని అధికారులకు చెప్పడం జరిగింది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం క్రిస్టియన్ భవనం నిర్మాణం ఆగిపోయిందని చెప్పారు. క్రిస్టియన్ భవన్ వద్ద అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, క్రైస్తవ మనోభావాలు దెబ్బతింటున్నాయని అనేక మార్లు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా కూడా ఆయనకు చీమ కుట్టినట్లు కూడా లేదని తెలిపారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి క్రైస్తవ సమాజం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. నిన్న జరిగినటువంటి మైనార్టీలకు సంబంధించినటువంటి అధికారులతో మంత్రి గారితో సమావేశం ఏర్పాటు చేసి క్రైస్తవులకు సంబంధించినటువంటి సమస్యలనైతేనేమి, ముస్లింలకు సంబంధించినటువంటి సమస్యలనైతే చర్చించి నిన్న కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల్లో భాగంగా మరి ముఖ్యంగా క్రైస్తవులకు సంబంధించినటువంటి క్రిస్టియన్ భవన్ గురించి అధికారులతో చర్చించి వాళ్ళ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. క్రిస్టియన్ భవన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాకు సంబంధించినటువంటి కుల పెద్దలు మత పెద్దలు అందరూ కూడా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళి, అయ్యా మాకు ఒక క్రైస్తవ భవనాన్ని ఏర్పాటు చేయమని చెప్పి అడిగిన వెంటనే ఆ రోజుల్లో 2 ఎకరాల భూమిని 10 కోట్ల రూపాయలను ఫిక్స్ చేసి వెంటనే భవన నిర్మాణాన్ని చేపడతామనేది జరిగింది. ఆ రోజున మా మత పెద్దలు అడిగారు, అయ్యా ఇంకొక 6 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పి అడిగారు. ఎక్కడ మత సామరస్యాన్ని కాపాడాడు? అందరినీ సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఎప్పటికి కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత కలిగి ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన మొట్టమొదటి నుంచి కూడా క్రైస్తవుల పట్ల గౌరవం కలిగినటువంటి వ్యక్తి, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని క్రైస్తవ సమాజం గుండెల్లో పెట్టుకొని ముందుకెళ్తుందని చెప్పి కూడా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతతో స్వర్ణాంధ్ర ఎర్త్ రేట్ ఆఫ్ 2047 విజన్ డాక్యుమెంట్ ప్రజల భాగస్వామ్యం అభిప్రాయాలతో రూపొందుతుందని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు నజీర్, రామాంజనేయులు తెలిపారు. స్వర్ణాంధ్ర ఎర్త్ రేట్ ఆఫ్ 2047 విజన్ డాక్యుమెంట్ లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని బుడంపాడు, పాత గుంటూరులో జరిగిన వార్డు సభల్లో స్థానిక ఎమ్మెల్యేలు మరియు నగర కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల సమగ్ర అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా కృషి చేస్తున్నారని, గత 100 రోజుల పాలనపై ప్రజలు ఎంతో మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకి నాణ్యమైన ఆహారం నామమాత్రపు ధరకు అందించడం, మెగా డిఎస్సి ద్వారా అభివృద్ధి సంక్షేమమే తమ అధిక ప్రాధాన్యత అంశాలని ప్రభుత్వం ఆచరణలో నిరూపిస్తుందని చెప్పారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందాలో ప్రజలు అభిప్రాయాలు తెలుసుకోవడానికి వార్డు సభ్యులు నగరంలోని 57 డివిజన్లో జరుపుతున్నామని చెప్పారు. విద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు ఏ విధంగా అభివృద్ధి చెందాలో క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా వచ్చే అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలియచేయాలని తెలిపారు. కోడ్ స్కాన్ చేయడంపై సచివాలయ కార్యదర్శులు ప్రజలకి సహాయపడతారని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర ఎర్త్ రేట్ ఆఫ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆశాకిరణంగా నిలుస్తుందని, అందుకు ప్రజలు తమ విలువైన అభిప్రాయాలను అందించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ టి వెంకట కృష్ణయ్య, కార్పొరేటర్లు దాసరి లక్ష్మీదుర్గ, షేక్ మీరావలి మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మనం మన కుటుంబాల్లో ఎలాంటి అభివృద్ధిని చూడాలి అనేటువంటి ఒక విజన్ ని తయారు చేసేటటువంటి విషయంలో మనం అందరూ కూడా భాగస్వాములు కావాలి. అందుకు మన ఆంజనేయులు గారు కానీ, మన కార్పొరేటర్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరినీ నేను పేరు పేరున కోరుతున్నాను.
ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అయితేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే సరైన ముహూర్తానికి తాళి పడతారు. ఎవరు ఎక్కడ చిన్న పొరపాటు చేసినా కాస్త ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. అలాంటిది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మన డివిజన్కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి 8 డివిజన్లో కూడా ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. మన డివిజన్ లో ఇప్పటికీ పేదలుగా ఉన్నటువంటి మనం, ఇప్పటికీ చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి మన ఇళ్లలో, ఇప్పటికీ వ్యవసాయం అంటేనే నిన్న మెయిన్ కాలువ రిపేర్ చేస్తే పంట కాలువలు తెగిపోయి పొలాల్లోకి నీళ్లు వచ్చాయి. అట్లాగే ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో తీసుకుంటే గుంటూరులో ఉన్నటువంటి మురికంతా వచ్చి మన ఉడుపుపాట దగ్గర ఆగిపోతుంది. సో వచ్చేదంతా కూడా మనకు రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు అంతిమంగా ప్రభుత్వం యొక్క లక్ష్యం మీ అందరూ తెలుసు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విజన్ ఉన్న మనిషి. ఆ విజన్ తోటే మరి మన కంబైన్డ్ ఏపీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒకే లక్ష్యంతో పనిచేస్తారు. అభివృద్ధి, ప్రథమ అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా, ఈ రెండింటిని ప్యారలల్ గా చూసుకుంటూ మరి ఆయన అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి ఆ దిశగా రాబోయే అంటే 2047 నాటికి భారతదేశంతో పాటు ఆంధ్రదేశం ఏ రంగాల్లో ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది అనేది ప్రజల యొక్క అభిప్రాయం సేకరణ కోసం ఈ వాట్సాప్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వ్యవసాయానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇట్లానే పారిశ్రామికంగా, అట్లానే విద్యా వ్యవస్థ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. మరి రైతులకు గిట్టుబాటు ధరలు, అట్లనే టూరిజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.